హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం చాప్టర్ 4కి సంబంధించిన కాన్సెప్ట్స్ని పార్ట్స్ ద్వారా మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాం. ఆల్రెడీ మీకు 4th చాప్టర్లో చాలా కాన్సెప్ట్స్ అనేవి ఫినిష్ చేశాను. గ్రేడియంట్, అలాగే కర్ల్, డైవర్జెన్స్, యూనిట్ నార్మల్ వెక్టార్, ఎక్సెట్రా కాన్సెప్ట్స్ అనేవి ఫినిష్ అయినాయి. ఇంకా మనకి 4th చాప్టర్లో మిగిలిన కాన్సెప్ట్స్ ఏంటంటే లాప్లాసియన్ ఆపరేటర్ ఒకటి, అలాగే వెక్టార్ ఐడెంటిటీస్ ఒకటి. అది కూడా నేను ఈ వీడియోలో లాప్లాసియన్ ఆపరేటర్ని ఫినిష్ చేస్తాను. ఒకవేళ టైం ఉంటే ఇదే వీడియోలో మీకు వెక్టార్ ఐడెంటిటీస్ కూడా స్టార్ట్ చేస్తాను, లేకపోతే నెక్స్ట్ వీడియోలో వెక్టార్ ఐడెంటిటీస్ అనేది మీకు అందిస్తాను. లాప్లాసియన్ ఆపరేటర్ అంటే ఏంటో చూద్దాం ఇవాళ. లాప్లాసియన్ ఆపరేటర్, ద ఆపరేటర్ del square equals to dou square by dou x square plus dou square by dou y square plus dou square by dou z square is called Laplacian operator. Note points చూద్దాం. Del square of phi equals to del dot of del phi. ఫ్రెండ్స్, del phi అంటే ఏంటి? గ్రాడ్ phi కదా. సో దీన్ని del dot of grad phi గా రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు del dot del phi, డాట్ ప్రోడక్ట్ అంటే డైవర్జెన్స్, సో డైవ్ ఆఫ్ del phi గా రాసుకోవచ్చు. అలాగే డైవ్ ఆఫ్ డెల్ ఫైని గ్రాడ్ ఫై గా రాసుకోవచ్చు కదా. సో గ్రాడ్ ఫై ఇన్ని రకాలుగా రాసుకోవచ్చు ఫ్రెండ్స్. డెల్ స్క్వేర్ ఎఫ్ని డెల్ డాట్ ఆఫ్ డెల్ ఎఫ్, డెల్ డాట్ ఆఫ్ గ్రాడ్ ఫై, డైవర్జెన్స్ ఆఫ్ డెల్ ఫై, అలాగే డైవర్జెన్స్ ఆఫ్ గ్రాడ్ ఫై, ఇన్ని రకాలుగా మనం రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ప్రీవియస్ కాన్సెప్ట్స్లో డైవర్జెన్స్ చెప్పుకున్నప్పుడు డైవర్జెన్స్ ఆఫ్ వెక్టార్ అంటే ఎఫ్ బార్ అనేది 0 అయితే అది సోలనాయిడల్ వెక్టార్ అని చెప్పుకున్నాం. అలాగే కర్ల్ కాన్సెప్ట్ చెప్పుకునేటప్పుడు కర్ల్ ఎఫ్ బార్ అనేది 0 అయితే అది ఇర్రోటేషనల్ వెక్టార్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు లాప్లాసియన్ ఆపరేటర్లో డెల్ స్క్వేర్ ఫై అనేది 0 అయిందంటే దెన్ వీ షుడ్ సే దట్ ఫై సాటిస్ఫైస్ the Laplacian equation, and this phi is called harmonic function. ఓకే ఫ్రెండ్స్, మనం బ్రీఫ్గా లాప్లాసియన్ ఆపరేటర్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. ద ఆపరేటర్ డెల్ స్క్వేర్ అంటే దో స్క్వేర్ బై దో ఎక్స్ స్క్వేర్ ప్లస్ దో స్క్వేర్ బై దో వై స్క్వేర్ ప్లస్ దో స్క్వేర్ బై దో జెడ్ స్క్వేర్. అలాగే డెల్ స్క్వేర్ ఫై అంటే డెల్ డాట్ డెల్ ఎఫ్ ని గ్రాడ్ ఫై గా రాసుకోవచ్చు. డెల్ డాట్ అంటే డాట్ ప్రోడక్ట్ కాబట్టి డైవర్జెన్స్ ఆఫ్ గ్రాడ్ ఫై. ఒకవేళ డెల్ స్క్వేర్ ఫై అనేది 0 అయిందంటే ఆ ఫై అనేది లాప్లాసియన్ ఈక్వేషన్ ని సాటిస్ఫై చేస్తున్నట్టు. అలాగే ఫై అనేది మనం ఏమంటామంటే హార్మోనిక్ ఫంక్షన్ అని అంటాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ప్రాబ్లమ్స్ అనేవి చూద్దాం లాప్లాసియన్ ఆపరేటర్ మీద. ఓకే ఫ్రెండ్స్, ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ లాప్లాసియన్ ఆపరేటర్ చూద్దాం. ప్రూవ్ దట్ డెల్ స్క్వేర్ ఆఫ్ ఆర్ పవర్ ఎం ఈక్వల్స్ టు ఎం ఇంటూ ఎం ప్లస్ 1 ఇంటూ ఆర్ పవర్ ఎం మైనస్ 2 అంటున్నాడు. లేదా డైవర్జెన్స్ ఆఫ్ గ్రాడ్ ఆర్ పవర్ ఎం, డైవర్జెన్స్ అంటే డెల్ డాట్ డెల్ ఆర్ పవర్ ఎం దట్ ఈక్వల్స్ టు డెల్ స్క్వేర్ ఆఫ్ ఆర్ పవర్ ఎం. ఓకేనా, పైన ఇచ్చింది అదే, కాకపోతే క్వశ్చన్ ని కొంచెం డిఫరెంట్ గా ఇచ్చాడు. డైవర్జెన్స్ ఆఫ్ గ్రాడ్ ఆర్ పవర్ ఎం ఈక్వల్స్ టు ఎం ఇంటూ ఎం ప్లస్ 1 ఇంటూ ఆర్ పవర్ ఎం మైనస్ 2 అంటున్నాడు. అంటే క్వశ్చన్ ని వాడు ఎన్ని రకాలుగా ఇవ్వచ్చు అనేది కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, ఒకవేళ నేను మీకు ఈ సమ్ చెప్పి నెక్స్ట్ డైవర్జెన్స్ ఆఫ్ గ్రాడ్ ఆర్ పవర్ ఎం అన్నప్పుడు చెప్పాను, మీకు ఎగ్జామ్లో వచ్చింది అనుకోండి, ఇది ఏంటో మాకు తెలీదు అనుకుంటారు కదా. అందుకని నేను ఎన్ని రకాలుగా క్వశ్చన్ ఇవ్వచ్చు అనేది కూడా చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మనం
del square of r power m equals to, ఫస్ట్ r అంటే ఏంటి, r equals to xi bar, r bar equals to xi bar plus yj bar plus zk bar. r కి మ్యాగ్నిట్యూడ్ అనేది ఎలా కనుక్కుంటాం, r bar కి రూట్ ఓవర్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. r square equals to x square plus y square plus z square. Differentiating with respect to x on both sides. So 2r into dou r by dou x equals to 2x. So 2 cancel. Dou r by dou x equals to x by r. Similarly, dou r by dou y equals to y by r. Dou r by dou z equals to z by r. ఓకేనా? ఇది నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పున్నాను ఈ కాన్సెప్ట్ అనేది, కానీ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళకి అర్థం కాదని ఈ కాన్సెప్ట్ని నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా నా ప్రీవియస్ వీడియోస్ కూడా వాచ్ చేయండి, ఎందుకంటే ప్రీవియస్ వీడియోస్లో చెప్పిన కాన్సెప్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. డైవర్జెన్స్ కానీ కర్ల్ కానీ సెమిస్టర్ ఎగ్జామ్స్లో చాలాసార్లు డైవర్జెన్స్ మీద కర్ల్ మీద ప్రాబ్లమ్స్ అనేవి ఇచ్చారు. సో మీకు నేను అవి ప్రీవియస్ వీడియోస్లో అందించున్నాను. వాటికి సంబంధించిన లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, లేకపోతే నా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి మీరు నా ప్లేలిస్ట్లో అయినా ఆ వీడియోస్ని వాచ్ చేయొచ్చు. ఓకే, del square of r power m equals to del square of r power m equals to sigma of dou square by dou x square. del square అంటే dou square by dou x square plus dou square by dou y square plus dou square by dou z square కదా, దాన్ని అంతా సిగ్మా టర్మ్లో రాసేసాను ఇంటూ r power m. ఓకే, ఓకే ఫ్రెండ్స్, d అంటే ఏంటి ఒకసారి డెరివేట్ చేస్తామని, d స్క్వేర్ అంటే 2 టైమ్స్ డెరివేట్ చేద్దామని. ఓకే, ఫస్ట్ మనం dou by dou x, ఫస్ట్ ఒకసారి r పవర్ mని డెరివేట్ చేద్దాం. m ఇంటూ r పవర్ m మైనస్ 1, x పవర్ n ఫామ్లో ఉంది కాబట్టి n ఇంటూ x పవర్ n మైనస్ 1. అలాగే మనం rని చేస్తే dou r బై dou x. ఓకేనా, సిగ్మా ఆఫ్ dou బై dou x ఇంటూ m ఇంటూ r పవర్ m మైనస్ 1 ఇంటూ x బై r. ఓకేనా, dou r బై dou x అంటే x బై r, ఇక్కడ ఇందాక ఫైండ్ అవుట్ చేసాం కదా. ఓకే, dou బై dou x ఆఫ్ m ఇంటూ r పైకి వెళ్తే -1, సో r పవర్ m మైనస్ 2 ఇంటూ x. m కాన్స్టెంట్ కాబట్టి దాన్ని బయట రాసేయండి. సిగ్మా dou బై dou x ఆఫ్ r పవర్ m మైనస్ 2 ఇంటూ x. ఇప్పుడు మనం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో మళ్ళీ డెరివేట్ చేద్దాం. సో డెరివేట్ చేసినప్పుడు ఇది u ఇది v అనుకోండి. సో యూవి ఫార్ములా అనేది అప్లై చేయండి. యూవి ఫార్ములా ఏంటి, u ఇంటూ v డాష్ ప్లస్ v ఇంటూ u డాష్. ఫస్ట్ r పవర్ m మైనస్ 2ని కాన్స్టెంట్గా పెట్టుకోండి, ఎక్స్ని డెరివేట్ చేస్తే 1 ప్లస్ ఎక్స్ని కాన్స్టెంట్గా పెట్టుకొని r పవర్ m మైనస్ 2ని చేస్తే m మైనస్ 2 ఇంటూ r పవర్ m మైనస్ 3. ఓకేనా, మళ్ళీ rని చేస్తే dou r బై dou x. ఓకేనా, సిగ్మా r పవర్ m మైనస్ 2 ప్లస్ x ఇంటూ m మైనస్ 2 ఇంటూ r పవర్ m మైనస్ 3 ఇంటూ dou r బై dou x అంటే x బై r. ఓకే, m ఇంటూ సిగ్మా ఆఫ్ r పవర్ m మైనస్ 2 ప్లస్ m మైనస్ 2 ఇంటూ x ఇంటూ x. సో x స్క్వేర్గా రాసేయండి. r పవర్ -1 కాబట్టి m మైనస్ 4. ఓకేనా, నెక్స్ట్ m ఇంటూ సిగ్మా ఆఫ్ r పవర్ m మైనస్ 2 ప్లస్ m మైనస్ 2 ఇంటూ x స్క్వేర్ ఇంటూ r పవర్ m మైనస్ 4. నెక్స్ట్ సిగ్మా అనేది టర్మ్స్కి అప్లై చేయండి. m ఇంటూ సిగ్మా ఆఫ్ r పవర్ m మైనస్ 2 ప్లస్ m ఇంటూ సిగ్మా ఆఫ్ m బోత్ టర్మ్స్కి వస్తుంది కాబట్టి m మైనస్ 2 ఇంటూ x స్క్వేర్ r పవర్ m మైనస్ 2. ఓకేనా, చూసినట్లయితే ఇది 3 టైమ్స్ రిపీట్ అవుతుంది కాబట్టి 3r పవర్ m మైనస్ 2 ప్లస్ m మైనస్ 2 ఇంటూ r పవర్ m మైనస్ 4 అనేది బయటికి తీసి సిగ్మా ఆఫ్ x స్క్వేర్కి అప్లై చేయండి. దట్ ఈక్వల్స్ టు m ఇంటూ 3r పవర్ m మైనస్ 2 ప్లస్ m మైనస్ 2 ఇంటూ
ఆర్ పవర్ ఎం మైనస్ 4 ఇంటూ సిగ్మా ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఓకేనా, ఈక్వల్స్ టు ఎం ఇంటూ 3 ఇంటూ ఆర్ పవర్ ఎం మైనస్ 2 ప్లస్ ఎం మైనస్ 2 ఇంటూ ఆర్ పవర్ ఎం మైనస్ 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అంటే ఆర్ స్క్వేర్ని అక్కడ రాయండి. ఈక్వల్స్ టు ఎం ఇంటూ 3 ఆర్ పవర్ ఎం మైనస్ 2 ఇంటూ ప్లస్ ఎం మైనస్ 2 ఇంటూ ఆర్ పవర్ ఎం మైనస్ 4 ప్లస్ 2 అంటే ఎం మైనస్ 2. ఓకేనా, ఈక్వల్స్ టు ఎం ఇంటూ ఆర్ పవర్ ఎం మైనస్ 2 ఇంటూ ఆర్ పవర్ ఎం మైనస్ 2 అనేది 2 టర్మ్స్లో కామన్గా ఉంది కాబట్టి అది బయటికి తీసేస్తే 3 ప్లస్ ఎం మైనస్ 2. ఇప్పుడు ఎం ఇంటూ ఆర్ పవర్ ఎం మైనస్ 2 ఇంటూ ఎం ప్లస్ 1. సో ఎం ఇంటూ ఎం ప్లస్ 1 ఇంటూ ఆర్ పవర్ ఎం మైనస్ 2. ఇదంతా ఏంటి? డెల్ స్క్వేర్ ఆఫ్ ఆర్ పవర్ ఎం. ఒకసారి క్వశ్చన్ చూసినట్లయితే మీరు క్వశ్చన్లో వాడు ఏం చెప్తున్నాడు, డెల్ స్క్వేర్ ఆఫ్ ఆర్ పవర్ ఎం ఈక్వల్స్ టు ఎం ఇంటూ ఎం ప్లస్ 1 ఇంటూ ఆర్ పవర్ ఎం మైనస్ 2 అని ప్రూవ్ చేయమన్నాడు. మనకు వచ్చిన ఆన్సర్ కూడా ఎం ఇంటూ ఎం ప్లస్ 1 ఇంటూ ఆర్ పవర్ ఎం మైనస్ 2. సో హెన్స్ ప్రూవ్డ్. ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లం అనేది అర్థమైంది కదా? ఈ ప్రాబ్లం అనేది అర్థమైందని అనుకుంటున్నాను. మీకైనా డౌట్స్ వచ్చినట్లయితే మీరు కామెంట్స్ రూపంలో తెలియజేస్తే నేను ఆ డౌట్ని మీకు రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం అనేది చూద్దాం. షో దట్ డెల్ స్క్వేర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఆర్ ఈక్వల్స్ టు ఎఫ్ డబల్ డాష్ ఆర్ ప్లస్ 2/r ఎఫ్ డాష్ ఆర్ వేర్ ఆర్ ఈక్వల్స్ టు మాడ్ ఆర్ బార్ అంటున్నాడు. ఇలా ఉన్నప్పుడు మనకి తెలుసు డెల్ స్క్వేర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఆర్ అంటే సిగ్మా, సేమ్ ప్రీవియస్ ప్రాబ్లంలో చేసినట్టే దో స్క్వేర్ బై దో ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఆర్. ఓకేనా, దో స్క్వేర్ బై దో ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఆర్. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఒకసారి ఎక్స్తో డెరివేట్ చేద్దాం. అప్పుడు దో బై దో ఎక్స్ ఉంటుంది. ఎక్స్తో డెరివేట్ చేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ ఇంటూ దో ఆర్ బై దో ఎక్స్. ఫ్రెండ్స్, దో ఆర్ బై దో ఎక్స్ అనేది ఎక్స్ బై ఆర్ అని, దో ఆర్ బై దో వై అనేది వై బై ఆర్ అని, ఆర్ ఈక్వల్స్ ఆర్ బార్ ఈక్వల్స్ ఎక్స్ ఐ బార్ ప్లస్ వైజే బార్ ప్లస్ జెడ్కే బార్, ఆర్ స్క్వేర్ ఈక్వల్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అనేది మనం ప్రతి ప్రాబ్లంలో రాయాల్సిన అవసరం లేదు. కానీ ఎగ్జామ్లో మాత్రం ఖచ్చితంగా రాయాలి. నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆల్రెడీ ఒక ప్రాబ్లంలో మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి నేను ఇంకా డైరెక్ట్గా రాయాలని అనుకుంటున్నాను. ఓకేనా, మీరు ఎగ్జామ్లో మాత్రం ఖచ్చితంగా రాయండి. దో బై దో ఎక్స్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ ఇంటూ ఎక్స్ బై ఆర్. దో ఆర్ బై దో ఎక్స్ అంటే ఎక్స్ బై ఆర్. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా వచ్చింది. దో ఆర్ బై దో ఎక్స్ ఈక్వల్స్ ఎక్స్ బై ఆర్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈక్వేషన్ అనేది ఇలా వచ్చింది. సో మనం ఏం చేద్దామంటే దీన్ని యూ అనుకుందాం, ఎక్స్ బై ఆర్ని వి అనుకుందాం. ఓకేనా, యూవి ఫార్ములా అనేది అప్లై చేద్దాం నెక్స్ట్ డెరివేటివ్లో. సో దో బై దో ఎక్స్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ అనేది కాన్స్టెంట్. ఎక్స్ బై ఆర్కి చేస్తే ఇది యూ బై వి ఫార్ములా ఉంది కాబట్టి యూ బై వి ఫార్ములా ఏంటంటే వియూ డాష్ మైనస్ యూవి డాష్ బై వి స్క్వేర్. ఈ ఫార్ములాస్ అన్నీ మీకు తెలిసే ఉంటాయి. ఆర్ ఇంటూ దో బై దో ఎక్స్ ఆఫ్ ఎక్స్ అనేది 1 మైనస్ వియూ డాష్ మైనస్ యూ వి డాష్ అంటే దో ఆర్ బై దో ఎక్స్ బై ఆర్ స్క్వేర్. ఓకేనా, మనం వియూ డాష్ అని యూ ఇంటూ వి డాష్ అనేది అప్లై చేసాం ప్లస్ వి ఇంటూ యూ డాష్, యూవి ఫార్ములా ఫ్రెండ్స్. యూ ఇంటూ వి డాష్ అనేది అప్లై చేసాం, వి డాష్ కనుక్కున్నాం. ప్లస్ నెక్స్ట్ ఎక్స్ బై ఆర్ని కాన్స్టెంట్గా పెట్టి మనం ఏం చేస్తామంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ని డెరివేట్ చేస్తాం. ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ని డెరివేట్ చేస్తే ఎఫ్ డబల్ డాష్ ఆర్ వస్తుంది. మళ్ళీ ఆర్ని మనం డెరివేట్ చేస్తే దో ఆర్ బై దో ఎక్స్ అనేది వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ మనం సింప్లిఫై చేసుకుందాం. ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ ఇంటూ ఆర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ బై ఆర్ బై ఆర్ స్క్వేర్. ఓకే, ప్లస్ ఎక్స్ బై ఆర్ ఇంటూ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఆర్ ఇంటూ దో ఆర్ బై దో ఎక్స్ అంటే ఎక్స్ బై ఆర్. ఓకేనా, సో సిగ్మా ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ ఇంటూ ఇక్కడ ఆర్ని ఎల్సిఎం తీసినట్టయితే ఆర్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఆర్ కిందకు వస్తుంది. ఆర్ ఇంటూ ఆర్ స్క్వేర్ అనేది ఆర్ క్యూబ్. సో అది ఇక్కడ రాసేద్దాం. ప్లస్ ఎక్స్ బై ఆర్ ఇంటూ
ఇక్కడ చూడండి ఎక్స్ బై ఆర్ ఇంటూ ఎక్స్ బై ఆర్. సో ఎక్స్ స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ ఇంటూ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఆర్ అనేది మనం రాయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ సిగ్మా ఫంక్షన్ అనేది అప్లై చేద్దాం. సిగ్మా ఫంక్షన్ అనేది మీరు అప్లై చేసినట్లయితే ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ సిగ్మా ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఆర్ క్యూబ్ ప్లస్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఆర్ బై ఆర్ స్క్వేర్ ఇంటూ సిగ్మా ఎక్స్ స్క్వేర్. ఓకేనా. సో ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ బై ఆర్ క్యూబ్ అనేది బయటికి తీస్తే సిగ్మా ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. సో ఆర్ స్క్వేర్కి 3r స్క్వేర్ 3 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి సిగ్మా ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఓకేనా. ప్లస్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఆర్ బై ఆర్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఓకేనా. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అంటే ఆర్ స్క్వేర్. సో ఈ ఆర్ స్క్వేర్ అనేది క్యాన్సిల్ అవుతుంది. అలాగే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అంటే ఇది ఆర్ స్క్వేర్. ఓకేనా. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ బై ఆర్ స్క్వేర్ ఇంటూ 2r స్క్వేర్ ప్లస్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఆర్. ఓకేనా. ఆర్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. 2f డాష్ ఆఫ్ ఆర్ ప్లస్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఆర్ అనేది మనకు వచ్చిన ఆన్సర్. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఆర్ క్యూబ్ ఉంది. మనం బయట రాసేటప్పుడు ఆర్ స్క్వేర్ అని ఎందుకు రాసాము, ఆర్ క్యూబ్ కదా రాయాల్సింది. సో ఆర్ స్క్వేర్ అనేది క్యాన్సిల్ అవుతుంది. కింద ఇంకో ఆర్ అనేది ఉంటుంది. సో లాస్ట్లో మనం ఏం చేయాలంటే 2/r ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ ప్లస్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఆర్. ఓకేనా. ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఆర్ అనేది మీ ఆన్సర్. ఇది చూడండి 2/r ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ ప్లస్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఆర్. మనకి క్వశ్చన్లో వాడు ఏం ప్రూవ్ చేయమన్నాడు, ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఆర్ ప్లస్ 2/r ఎఫ్ డాష్ ఆర్. సో మనకు వచ్చిన ఆన్సర్ కూడా 2/r ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ ప్లస్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఆర్ ప్లస్ ఎఫ్ డబల్ డాష్, పెన్ను సరిగ్గా రాయట్లేదు, ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఆర్, ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఆర్. సో హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా. ఈ ప్రాబ్లం అనేది అర్థమైందని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీ డౌట్ అనేది నేను రెక్టిఫై చేయడానికి 100% ట్రై చేస్తాను. మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం థర్డ్ ప్రాబ్లం అనేది చూద్దాం. ఇఫ్ ఎఫ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ హోల్ పవర్ -n, దెన్ ఫైండ్ డైవర్జెన్స్ ఆఫ్ గ్రాడ్ ఎఫ్ అండ్ డిటర్మైన్ ఎఫ్ ఇఫ్ డైవర్జెన్స్ ఆఫ్ గ్రాడ్ ఫై ఈక్వల్స్ టు 0. ఇక్కడ మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అంటే ఏమని తెలుసు, ఆర్ స్క్వేర్ అని తెలుసు. సో ఎఫ్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ పవర్ -n దట్ ఈక్వల్స్ టు ఆర్ పవర్ -2n. డైవ్ ఆఫ్ గ్రాడ్ ఎఫ్ అంటున్నాడు. డైవ్ ఆఫ్ గ్రాడ్ ఎఫ్ అంటే ఏంటి, డెల్ డాట్ ఆఫ్ డెల్ ఎఫ్ఏగా. సో ఇది డెల్ స్క్వేర్ ఎఫ్. ఓకేనా. డెల్ స్క్వేర్ ఎఫ్ ఈక్వల్స్ టు సిగ్మా దో స్క్వేర్ బై దో ఎక్స్ స్క్వేర్ ఆఫ్ ఎఫ్. ఎఫ్ అంటే ఆర్ పవర్ -2n. సో ఆర్ పవర్ -2n ఫస్ట్ మనం ఒకసారి డెరివేట్ చేద్దాం. దో బై దో ఎక్స్ ఆఫ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే -2n ఇంటూ ఆర్ పవర్ -2n -1. అలాగే ఆర్కి దో ఆర్ బై దో ఎక్స్ వస్తుంది. నెక్స్ట్ దో బై దో ఎక్స్ ఆఫ్ -2n ఇంటూ ఆర్ పవర్ -2n -1 ఇంటూ దో ఆర్ బై దో ఎక్స్ అంటే ఎక్స్ బై ఆర్. ఓకే, -2n బయట రాసేయండి. సిగ్మా ఆఫ్ దో బై దో ఎక్స్ ఇంటూ ఆర్ పవర్ -2n -2 ఆర్ పైకి వెళ్తే -1 అవుతుంది. సో -1 ఆల్రెడీ ఉంది. -1 -2 ఇంటూ ఎక్స్. ఓకేనా. మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ యూవీ ఫార్ములా అనేది అప్లై చేయండి. దో బై దో ఎక్స్ ఆఫ్ ఈ ఫంక్షన్కి యూవీ ఫార్ములా అనేది అప్లై చేసినట్టయితే ఫస్ట్ యూని కాన్స్టెంట్గా పెడతాం. -2n -2 ఇంటూ దో బై దో ఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే 1 ప్లస్ ఎక్స్ ఇంటూ -2n -2 ఇంటూ ఆర్ పవర్ -2n -3 అంటే n ఇంటూ ఆర్ పవర్ n -1 -2n -2 -1 అంటే -2n -3. మళ్ళీ ఆర్ని డెరివేట్ చేస్తే దో ఆర్ బై దో ఎక్స్. ఓకేనా. -2n సిగ్మా ఆఫ్ ఆర్ పవర్ -2n -2
ప్లస్ ఎక్స్ ఇంటూ మైనస్ 2n మైనస్ 2 ఇంటూ ఆర్ పవర్ మైనస్ 2n మైనస్ 3 ఇంటూ ఎక్స్ బై ఆర్. ఓకేనా? ఫస్ట్ మైనస్ 2n సిగ్మా ఆఫ్ ఆర్ పవర్ మైనస్ 2n మైనస్ 2 ప్లస్ ఎక్స్ స్క్వేర్ కదా, ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2n మైనస్ 2 ఆర్ పవర్ మైనస్ 2n మైనస్ 3 ఇంటూ ఆర్ పవర్ మైనస్ 1 అంటే ఆర్ పవర్ మైనస్ 2n మైనస్ 4. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే సిగ్మాని ప్రతి టర్మ్కి ఇస్తాం, ఏమవుతుందో చూద్దాం. నెక్స్ట్ చూడండి, మైనస్ 2n సిగ్మా ఆఫ్ ఆర్ పవర్ మైనస్ 2n మైనస్ 2 అంటే ఇది 3 టైమ్స్ రిపీట్ అవుతుంది కాబట్టి 3 ఆర్ పవర్ మైనస్ 2n మైనస్ 2 ప్లస్ ఇది కాన్స్టెంట్ కాబట్టి మైనస్ 2n మైనస్ 2 ఇంటూ ఆర్ పవర్ మైనస్ 2n మైనస్ 4 ఇంటూ సిగ్మా ఎక్స్ స్క్వేర్. ఓకేనా? ఓకే, మైనస్ 2n ఇంటూ 3 ఆర్ పవర్ మైనస్ 2n మైనస్ 2 ప్లస్ మైనస్ 2n మైనస్ 2 ఇంటూ ఆర్ పవర్ మైనస్ 2n మైనస్ 4 ఇంటూ సిగ్మా ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈక్వల్స్ టు మైనస్ 2n ఇంటూ 3 ఆర్ పవర్ మైనస్ 2n మైనస్ 2 ప్లస్ మైనస్ 2n మైనస్ 2 ఆర్ పవర్ మైనస్ 2n మైనస్ 4 ఇంటూ ఆర్ స్క్వేర్ మైనస్ 2n ఇంటూ 3 ఆర్ పవర్ minus 2n minus 2 plus minus 2n minus 2 into r power minus 2n minus 2. ఓకేనా? ఇప్పుడు మీరు ఈ 2 టర్మ్స్లో నుంచి r పవర్ మైనస్ 2n మైనస్ 2 అనేది కామన్ తీయండి. r పవర్ మైనస్ 2n మైనస్ 2 కామన్ తీస్తే 3 మైనస్ 2n మైనస్ 2. ఓకేనా? మైనస్ 2n ఇంటూ 1 మైనస్ 2n ఇంటూ r పవర్ మైనస్ 2n మైనస్ 2. ఓకే, మనకి డెల్ స్క్వేర్ ఆఫ్ ఆర్ పవర్ మైనస్ 2n వాల్యూ అనేది ఇది వచ్చింది. కానీ క్వశ్చన్లో వాడు ఏం అడుగుతున్నాడు అంటే డిటర్మైన్ n ఇఫ్ డెల్ స్క్వేర్ 5 ఈక్వల్స్ టు 0 అంటున్నాడు. వాడు డెల్ స్క్వేర్ 5 ఈక్వల్స్ టు 0 అంటున్నాడు. ఇక్కడ డెల్ స్క్వేర్ ఆఫ్ ఎఫ్ ఉండాలి, ఎందుకంటే ఎఫ్ ఇచ్చారు కాబట్టి. సో డెల్ స్క్వేర్ ఎఫ్ ఈక్వల్స్ టు 0. మనకు ఆల్రెడీ డెల్ స్క్వేర్ ఎఫ్ వాల్యూ ఏమని తెలుసు, మైనస్ 2n ఇంటూ 1 మైనస్ 2n ఇంటూ ఆర్ పవర్ మైనస్ 2n మైనస్ 2 ఈక్వల్స్ టు 0. డెల్ స్క్వేర్ 5ని మనం క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి ఆ వాల్యూని ఇక్కడ రాసాం. ఇది ఖచ్చితంగా నాట్ ఈక్వల్స్ టు 0. ఆర్ పవర్ మైనస్ 2n మైనస్ 2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. సో ఎయిదర్ మైనస్ 2n ఈక్వల్స్ టు 0 ఆర్ 1 మైనస్ 2n ఈక్వల్స్ టు 0. If minus 2n equals to 0, then n automatically equals to 0. If 1 minus 2n equals to 0, 1 equals to 2n, n equals to 1 by 2. So, the values of n are 0, 1 by 2. Either 0 or 1 by 2. ఓకేనా? ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది మనం ఇలా క్యాలిక్యులేట్ చేసాము. సో మీరంతా ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ ఈ సొల్యూషన్ అనేది చూడండి, మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఈజీ ప్రాబ్లమే. మనం ప్రీవియస్గా చూసిన ప్రాబ్లంకి ఈ ప్రాబ్లంకి డిఫరెన్స్ ఏంటంటే వాడు ఎన్ వాల్యూ అనేది కనుక్కోమంటున్నాడు. ఒకవేళ డెల్ స్క్వేర్ 5 అనేది 0 అయితే మనం డెల్ స్క్వేర్ 5 అనేది క్యాలిక్యులేట్ చేసేసి దాన్ని ఈక్వల్స్ టు 0 చేసినప్పుడు దానికి ఎన్ వాల్యూస్ అనేవి 2 వాల్యూస్ వచ్చినాయి, 0, 1 by 2. సో మనం ఈ వీడియోలో లాప్లాసియన్ ఆపరేటర్ గురించి డిస్కస్ చేసాము. నెక్స్ట్ వీడియోలో మనం వెక్టార్ ఐడెంటిటీస్ గురించి చూస్తాము. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ చాప్టర్ 1, చాప్టర్ 2 అనేవి డిఈవిసి సబ్జెక్ట్కి సంబంధించిన చాప్టర్ 1 అండ్ చాప్టర్ 2కి సంబంధించిన కాన్సెప్ట్స్, రిలేటెడ్ ఎగ్జాంపుల్స్, థియరీస్, ప్రొసీజర్స్, ఈజీ వేస్, స్ట్రాటజీస్, అలాగే దానికి సంబంధించిన ప్రతి కాన్సెప్ట్ అనేది చాప్టర్ 1కి సంబంధించిన ప్రతి కాన్సెప్ట్, అలాగే చాప్టర్ 2కి సంబంధించిన ప్రతి కాన్సెప్ట్, దాని మీద కొన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ అన్నీ కూడా నేను ఆల్రెడీ వీడియోస్గా చేసి నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. మీరు ఫస్ట్ చాప్టర్కి, సెకండ్ చాప్టర్కి సంబంధించిన వీడియోస్ చూడాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో చూడండి. అలాగే థర్డ్ చాప్టర్ అనేది లాస్ట్లో చెప్తానని చెప్పాను. చాప్టర్ 4 అనేది ప్రజెంట్ చెప్తున్నాను. చాప్టర్ 4కి సంబంధించి గ్రేడియంట్, చాప్టర్ 4కి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్, అలాగే గ్రేడియంట్,
యూనిట్ నార్మల్ వెక్టారు, డైవర్జెన్స్, డైరెక్షనల్ డెరివేటివ్స్, అలాగే కర్వ్లు, ఈ కాన్సెప్ట్స్ అన్ని ఆల్రెడీ కంప్లీట్ చేసేసాను. వీటికి సంబంధించిన వీడియోస్ అనేవి కూడా నేను చాప్టర్ 4కి సంబంధించిన వీడియోస్ యొక్క లింక్స్ని డిస్క్రిప్షన్లో అందిస్తాను. ఈరోజు మనం లాప్లాసియన్ ఆపరేటర్ అనేది చూసాం. ఇంకా చాప్టర్ 4లో ఒకే ఒక కాన్సెప్ట్ మిగిలి ఉంది, అదేంటంటే వెక్టార్ ఐడెంటిటీస్. అది నేను నెక్స్ట్ వీడియోలో మీకు అందిస్తాను. సో చాప్టర్ 4 అనేది ఈజీగానే ఉంటుంది కాబట్టి అన్ని వీడియోస్ చూసి ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఏమైనా కొన్ని తెలియని పాయింట్స్ ఉంటే నేర్చుకునే ఛాన్స్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ గుడ్ డే అండ్ గ్రేట్ డే. బాయ్ ఫ్రెండ్స్.